మీ ప్రత్యర్థులు ప్రధానంగా బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ప్రధానంగా ఆరోపణ చేస్తూ ఉంటారు. కేంద్ర మంత్రిగా మీరు కుర్కురేలు పంచడం, లిఫ్ట్లు ఓపెన్ చేయటం, 4 రైళ్లు తీసుకురావడం తప్ప ఏం చేశారు? 5 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉండి ఒక విద్యాసంస్థ తెచ్చారా, కాలేజీ తెచ్చారా, గుడి కట్టారా అని చెప్పి డైరెక్ట్ కేటీఆర్ అంటున్నారు. నా మాటలు కాదు, కేటీఆర్ అంటున్నారు. గుడి నేను కట్టకపోవచ్చు, కానీ ఒక గుడి కూలిపోతే, కాకతీయులు కట్టినటువంటి గుడి 40 సంవత్సరాల క్రితం కూలిపోతే 1000 స్తంభాల గుడి మంటపాన్ని ఈరోజు నేను ఇనిషియేటివ్ తీసుకొని అద్భుతమైనటువంటి కాకతీయులు ఏ రకంగా ఏ టెక్నాలజీతో శాండ్ టెక్నాలజీతో కట్టారో అటువంటి గుడి నిర్మాణం చేసి మళ్ళీ 1000 స్తంభాల గుడి పునరుద్ధరించి, ఎందుకంటే నా డిపార్ట్మెంట్ అది ఏఎస్ఐ కింద ఉంటుంది, కల్చర్ మినిస్ట్రీ కింద 1000 స్తంభాలు కూడా నా కంట్రోల్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, అది 100% కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం. కాబట్టి నేను దాన్ని ఈరోజు కేంద్ర మంత్రి అయినటువంటి నా అదృష్టం కారణంగా ఈరోజు నేను దాన్ని పునరుద్ధరించాను. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతోటి సికింద్రాబాద్ ఎప్పుడో కట్టినటువంటి రైల్వే స్టేషన్ ఈరోజు 25% పనులు పూర్తయినాయి. ప్రధానమంత్రి గారిని స్వయంగా పిలిచి అక్కడ భూమి పూజ చేయించి పనులు చేయించాను. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉంటే ఢిల్లీ నుంచి వస్తారు ప్రధానమంత్రి గారు. రాష్ట్ర రాజధానిలో తెలంగాణలో ప్రముఖమైనటువంటి రైల్వే స్టేషన్కు 720 కోట్లు ఇచ్చి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేస్తే ముఖ్యమంత్రి గారు పిలిస్తే రారు, ఫామ్ హౌస్లో కాళ్ళు బారజాపుకొని కూర్చుంటారు. ఈరోజు తెలంగాణకి ఏం చేశావు, సికింద్రాబాద్కి ఏం చేశావు అంటారు. అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్ ప్రధానమంత్రి గారు వర్చువల్గా ఆ నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా డెవలప్మెంట్ చేస్తున్న 350 కోట్లతోటి, దానికి రాలేదు. కాచిగూడ రైల్వే స్టేషన్ 450 కోట్లు. ఎందుకంటే నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను, నేను ఏం చేశాను నా గురించి అడిగేటువంటి నైతిక హక్కు టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కుటుంబానికి కానీ లేదు. ఎన్ని ఉత్తరాలు రాసిన డెవలప్మెంట్ మీద తెలంగాణకు సంబంధించి ఇవన్నీ కూడా ఉత్తరాల కాపీలు, జిరాక్స్ కాపీలు, ఇవన్నీ కూడా 40 ఉత్తరాలు రాశాను. అందులో ఎంఎంటీఎస్ ఫేజ్ 2 కోసం మీరు డబ్బులు ఇవ్వండి, తొందరగా పూర్తి చేద్దాము, ఒకదానికి జవాబు లేదు. అదేవిధంగా ఎక్స్టెన్షన్ యాదాద్రికి ల్యాండ్ ఎక్వేషన్ చేయండి, గట్కేసర్ నుంచి డెవలప్మెంట్ చేద్దాము, జవాబు లేదు. ఓల్డ్ సిటీ మెట్రో అఫ్జల్గంజ్ నుంచి పలక్నామాకి తీసుకెళ్ళండి, దానికి జవాబు లేదు. సైన్స్ సిటీ తీసుకొస్తాను 450 కోట్లతో మంజూరు చేస్తాను, 25 ఎకరాల స్థలం ఇవ్వండి అని చెప్పి 29 డిసెంబర్ 21 నాడు ఫస్ట్ లెటర్ రాశాను. అదేవిధంగా సైనిక్ స్కూల్ వరంగల్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది, రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది, సైనిక్ స్కూల్ తీసుకొద్దాము, మీరు ఆనర్ చేయండి, మీరు సంతకాలు పెట్టిన దానికి సంతకం లేదు. పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ల్యాండ్ ఎక్వేషన్ కానీ ఇతరత్ర ఉన్నాయి, అవి కూడా పూర్తి చేద్దాం. ఇట్లా 40 ఉత్తరాలు కేంద్ర ప్రభుత్వం తరఫున నేను రాశాను తెలంగాణ కోసం. నన్ను ఏ రోజు కూడా ఒక్క మంత్రి వచ్చి, ఇప్పుడు ఒక కిషన్ రెడ్డి అంటాడు కేంద్ర మంత్రి ఉన్నాడు, వాడు మన తెలంగాణ వాడు, వాడి నుంచి ఏమైనా సహకారం తీసుకుందాము, ఏమైనా అడుగుదాము, ఏమైనా బాధ్యత ఇద్దాము, ఏమైనా పని చెప్పుదాము అని ఏ మంత్రి కూడా ఈ రోజు వరకు నన్ను ఒక్క పని అడగలే. ఇప్పటి వరకు ఒక్క ఉత్తరం రాయలే. నేను రాసిన ఉత్తరాలకు జవాబు ఇవ్వలేదు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఈరోజు మీకు చెప్పాలనుకుంటూ చెప్తున్నాను. నేను మంత్రి అయిన తర్వాత అమిత్ షా గారిని కలిశాను హోమ్ మినిస్ట్రీలో ఎంఓసీ వెనక. నేను సీఎంను కొత్త మంత్రి కాబట్టి ఉత్సాహం కదా నాకు కూడా. సీఎంను కలిసి ఇట్లా ఒక కట్టెస్గా కలవాలంటే డెఫినెట్గా ఒక పోయి తప్పే ఉంది, నువ్వు కలవాలి, మంచి సంబంధాలు ఉండాలి అంటే నేను ముఖ్యమంత్రి గారి ఇంటికి ఫోన్ చేశాను, 1కి 10 సార్లు ఫోన్ చేశాను. ఆ రికార్డు చెప్తున్నాను. సార్ మంత్రి సీఎం గారి మీటింగ్లో చెప్తామన్నారు, రాలా. 4 రోజులు గడిచిపోయింది, 2 నెలలు గడిచింది. సంతోష్ గారు కలిశారు, అప్పుడు సీఎం ఇంటి వివరాలు చూశారు. సంతోష్ గారు ఇట్లా నేను ఫోన్ చేస్తున్నాను, నేను కలవాలనుకుంటున్నా, నాకేం పని లేదు, కేంద్ర మంత్రి ఆయన నేను మొదటిసారి, అందులో సికింద్రాబాద్ నుంచి, మన తెలంగాణ నుంచి నేను ఒక్కడనే ఉన్నాను, కాబట్టి ఒట్టిగా కట్టేసి కలుద్దాము అంటే సరే అన్న, మంచిది కదా, నేను సార్తో మాట్లాడి టైం ఇప్పిస్తాను. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ కలిశాను. సంతోష్ గారు ఏమన్నారు తెలుసా, నేనేం చేస్తానన్నా, సార్ కలవనంటే నేనేం చేస్తాను, ఇది సంతోష్ గారు చెప్పి ఆ రికార్డు చెప్తున్నాను. కాబట్టి నన్ను ఒక్కరోజు కలవలే, ఎక్సెప్ట్ జడ్జి ప్రమాణ స్వీకారం రాజ్భవన్లో రాష్ట్రపతి వచ్చినప్పుడు, రాష్ట్రపతి అల్లూరి సీతారామరాజు 120వ జయంతి ఉత్సవాలు నేను నిర్వహిస్తే దానికి ఆహ్వానించాను నేను. ఆ ఒక్కరోజు 2 సార్లు మాత్రమే ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడారు వేదిక మీద. అది కూడా డైనింగ్ టేబుల్ దగ్గర, అంటే స్నాక్స్ తీసుకుంటాం కదా రాష్ట్రపతి భవన్లో, అక్కడ ఆయన ఒక్కరోజు కూడా ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు ఈ పని చెప్పలేదు. ఇంకా నేను ఉత్తరం ఎవరు రాసినా, మన దగ్గర ఉన్నటువంటి ఎవరైనా లైట్ బాయ్ కూడా ఉత్తరం రాసినా కూడా నేను జవాబు ఇవ్వాలి, అది మా బాధ్యత. నీ ఉత్తరం అందింది, మేము పరిశీలిస్తున్నామని కనీసం ఎక్నాలజ్మెంట్ చేస్తాం.
కానీ నాకు ఇంతవరకు ఇన్ని కేంద్ర మంత్రి లెటర్ రాస్తే దిక్కు లేదంటారు. ఎకనాలజ్మెంట్ లేదు. పని వేసిన తర్వాత నీ ఉత్తరం అందింది, ఆలోచిస్తున్నాను, ఇవన్నీ కూడా ఉత్తరాలకు జిరాక్స్ కాపీలు ఇవన్నీ. ఇన్ని ఉత్తరాలు అనేక నా సొంత పని ఏం కాదు, ఇదన్నీ తెలంగాణ అభివృద్ధి కోసం పనులు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు, హాస్పిటల్ కోసం కావచ్చు, ఇవన్నీ కూడా అవే. ప్రభుత్వం వచ్చినాక ఏమైనా లెటర్లు రాస్తారా, ఏమైనా రిప్లై వచ్చే అవకాశం ఉంది? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వచ్చినాక రాశాను, వాళ్ళ దగ్గర నుంచి కనీసం ఎక్నాలజ్మెంట్ అని వచ్చిందా? వీళ్ళు కూడా అంతే కొత్త జవాబు రాశాను. రాసిన దానికి కొంతలో కొంత పెట్టండి.